సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం వృద్ధాప్యంతో పొదిల నరసమ్మ మృతి చెందింది. అయితే ఆస్తి కోసం కన్నతల్లి అంత్యక్రియలు చేయడం లేదు. ఇద్దరు కూతుళ్ళు 3 రోజులుగా నరసమ్మ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. ఆస్తి పంపకాలు జరిగే వరకు అంత్యక్రియలు చేయమని ఇద్దరు కూతుళ్ళు భీష్మించి కూర్చున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం వృద్ధాప్యంతో పొదిల నరసమ్మ మృతి చెందింది. అయితే ఆస్తి కోసం కన్నతల్లి అంత్యక్రియలు చేయడం లేదు. ఇద్దరు కూతుళ్ళు ఇక 3 రోజులుగా నరసమ్మ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. ఆస్తి పంపకాలు జరిగే వరకు అంత్యక్రియలు చేయమని ఇద్దరు కూతుళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, 3 రోజులుగా అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే తల్లి శవాన్ని పెట్టుకుని ఇద్దరు కూతుళ్ళు కూడా గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, అయితే సూర్యాపేట నియోజకవర్గం ఎస్ ఆత్మకూరు మండలంలోని దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తల్లి అంత్యక్రియలు ఏదైతే ఉంటుందో తల్లి అంత్యక్రియలు జరగకుండా 3 రోజుల నుండి ఇంట్లో పెట్టుకొని చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎస్ ఆత్మకూరు మండలం కేంద్రానికి చెందిన పొందుల నరసమ్మ అయితే గత 3 రోజుల కింద మరణించడం జరిగింది. నరసమ్మకు ఇద్దరు కూతుళ్ళు, పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కమలమ్మ. అయితే కుటుంబంలో ఉన్న ఆస్తులు ఇద్దరికి వాటాలు పెంచి కొంత ఆస్తి, డబ్బు మరియు బంగారం తన దగ్గరే ఉంచుకుందని నరసమ్మ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ డబ్బు బంగారం మొత్తాన్ని కూడా చిన్న కూతురు వద్ద భద్రపరిచిందని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే 3 రోజుల క్రితం అయితే నరసమ్మ మృతి చెందింది. తల్లి వద్ద ఉన్న నిల్వ డబ్బులు ఏవైతే ఉంటాయో నిల్వ డబ్బులతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు ఏవైతే ఉంటారో పెద్ద కూతురు వెంకటమ్మ అడిగింది. అయితే కానీ ఆ డబ్బులు బంగారం విషయంపై తేడాలు రావడంతో అయితే చిన్న కూతురు కమలమ్మ అంత్యక్రియలకు హాజరు కాలేదు. అయితే చెల్లెలు రాకుండా, తండ్రి లేకుండా అంత్యక్రియలు చేస్తే తనపై నిందలు వేస్తారని వెంకటమ్మ అయితే ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో వెంకటమ్మ తన కూతురు దగ్గర దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో, బంగారం ఏదైతే ఉంటుందో, ఇద్దరు కూతుర్ల ఆ బంగారం కాడ గొడవ వచ్చింది. అసలు ఆ లెక్క తేలిస్తేనే అంత్యక్రియలు చేయాలని చెప్పేసి చిన్న కూతురు అంత్యక్రియలకు కూడా రాకుండా 2 డేస్ నుండి రాలేదు. తను రాలేదని చెప్పేసి అంత్యక్రియలు కూడా ఆపారు. 3వ రోజు ఏదైతే ఉంటుందో 3వ రోజు ఆ లెక్క ఏదైతే ఉంటుందో ఆ లెక్క రైట్ శంకర్, థ్యాంక్ యూ.